ఇక టీడీపీలో శనివారం నుంచి చేరికలు ప్రారంభం కాబోతున్నాయి. గుంటూరుకు చెందిన భరత్ రెడ్డితో పాటు మరికొన్ని జిల్లాల నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. సోమవారం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, పార్థసారథితో పాటు మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి కూడా టీడీపీ జెండా కప్పుకోనున్నారు. వచ్చే వారం మరికొంతమంది నేతలు కూడా టీడీపీలో చేరబోతున్నారు. ఎన్నికలకు సరిగ్గా 50 రోజులు మాత్రమే సమయం ఉన్న తరుణంలో తెలుగుదేశంలో చేరికలు మళ్లీ ప్రారంభమయ్యాయి. పలువురు కార్పొరేటర్లు, నేతలు శనివారం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో చేరనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు శుక్రవారం విజయవాడకు వచ్చారు. గుంటూరుకు చెందిన కొంతమంది నేతలు శనివారం పార్టీలో చేరేందుకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు శని, ఆదివారాల్లో కొంతమంది నేతలను పిలిపించి మాట్లాడనున్నారు. సీట్ల సర్దుబాటు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు సీట్లు ఇవ్వాల్సి ఉండటంతో పార్టీలో ఇప్పటి వరకు ఉన్న నేతలకు సర్ది చెప్పే కార్యక్రమం శని, ఆదివారాల్లో జరగనుంది. కొంతమంది నేతల దగ్గరకు ఇప్పటికే దూతలను పంపి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి సర్దుబాట్లు నేరుగా చంద్రబాబు, లోకేష్ లే చేపడితే ఆ నేతల్లో మనోధైర్యం ఉంటుందని మరికొందరు పార్టీ నేతలు అంటున్నారు. పార్టీలో ప్రత్యర్థులను చేర్చుకోకముందే ఇటువంటి సర్దుబాట్లు జరగాలని కూడా వారు కోరుతున్నారు. అప్పుడు మాత్రమే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులుగా వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని కూడా అంటున్నారు. సోమవారం నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆయన ఇప్పటికే లోక్సభ సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు గురజాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి కూడా పార్టీలో చేరబోతున్నారు. జంగా కృష్ణమూర్తితో పాటు నర్సారావుపేట లోక్సభ పరిధిలోని అనేక మంది వైసీపీ నేతలు కూడా పార్టీలో చేరతారని చెబుతున్నారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా తెలుగుదేశంలో చేరబోతున్నారు. ఆయనతో పాటు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కూడా ఈ నెల 26వ తేదీన తెలుగుదేశంలో చేరతారని ప్రచారం జరుగుతోంది. వీరందరినీ పార్టీలో చేర్చుకున్న తర్వాత వీరిని ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే అంశంపై కూడా పార్టీలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పార్థసారథిని నూజివేడు పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు. వసంత కృష్ణప్రసాద్ ను మైలవరం నుంచా లేక పెనమలూరు నుంచి పోటీ చేయిస్తారా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమను పెనమలూరు నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే పెనమలూరు నుంచి హీరో మహేష్ బాబు బాబాయ్, కృష్ణకు సోదరుడు అయిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఆదిశేషగిరిరావు చంద్రబాబును కలిసి పెనమలూరులో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఇప్పుడు టీడీపీ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.